హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనీవేవ్ పర్సనల్ లోన్ యాప్లో మనం లోన్ అనేది ఎలా తీసుకోవాలి, కంప్లీట్ ప్రాసెస్ అనేది తెలుసుకుందాము. ఈ మధ్యకాలంలో మనకు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ చూసినా కూడా మనీవేవ్ పర్సనల్ లోన్కి సంబంధించి యాడ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ మనీవేవ్ పర్సనల్ లోన్ యాప్లో లోన్ తీసుకోవచ్చా లేదా, లోన్ ఎంత వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది, ఈ యాప్ సెక్యూర్డా కాదా, దీనికి సంబంధించి లోన్ అనేది ఎలా తీసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎంత లోన్ తీసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది, కంప్లీట్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి నేను మనీ యాప్ అనేది ఇట్లా ఈ విధంగా ప్లే స్టోర్లో అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే ఇక్కడ అబౌట్ దిస్ యాప్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ఈ యాప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనీవేవ్ పర్సనల్ లోన్కి సంబంధించి మనకు ఇన్స్టెంట్గా లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్ అమౌంట్ అనేది మనకు 10,000 నుండి 5 లక్షల రూపాయల వరకు మనకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇంట్రెస్ట్ రేట్ చూసినట్లయితే 16% నుండి 39% వరకు మీకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఈఎంఐ అనేది మీరు 3 నెలల నుండి 5 సంవత్సరాల వరకు కూడా మీరు ఈఎంఐ అనేది దీంట్లో పే చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఇక్కడ 50,000 రూపాయల లోన్ అనేది మీరు తీసుకున్నారు. ఈ లోన్ తీసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది 24% అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుతుంది. ఈ అమౌంట్ అనేది మీరు రీపేమెంట్ చేయడానికి మీకు 12 నెలల సమయం అనేది ఉంటుంది. మీరు ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే, మీరు ఏ లోన్ యాప్లో అయినా సరే, మీరు బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకున్న అక్కడ మీకు ప్రాసెసింగ్ ఫీజు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనీ పర్సనల్ లోన్ యాప్లో కూడా మీకు ప్రాసెసింగ్ ఫీజు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మీకు 1,750 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఫ్రెండ్స్, 50,000 రూపాయలకి ప్రాసెసింగ్ ఫీ ఇది. ఒకవేళ మీకు 25,000, 10,000 రూపాయలు ఇలా కావాలంటే మీకు ప్రాసెసింగ్ ఫీజు 800, 900 అలా పడేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీకు మంత్లీ ఈఎంఐ అనేది ఎంత పే చేయాలి అంటే 4,728 రూపాయలు మీరు మంత్లీ ఈఎంఐ అనేది పే చేయాలి. తర్వాత మీకు అమౌంట్ అనేది ఎంత వస్తుంది అంటే, ఇప్పుడు మీరు 50,000 లోన్ తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ జిఎస్టీ కట్ అయిన తర్వాత 47,935 రూపాయలు అయితే మీకు బ్యాంకులకి అయితే జమ కావడం జరుగుతుంది. ఈ 47,935 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది 50,000కి సంబంధించి అన్నట్లయితే 6,736 రూపాయలు మీకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది 24% ప్రకారము. మీరు మొత్తం అమౌంట్ ఎంత పే చేస్తారు అంటే, మీరు 50,000 లోన్ తీసుకుంటే ఈ 6,000 రూపాయల ఇంట్రెస్ట్ మొత్తం కలిపిన తర్వాత 56,736 రూపాయలు అనేది మీకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు లోన్ అనేది ఎంత తీసుకుంటారు, ఆ లోన్కి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది, మీరు ఎన్ని నెలల ఈఎంఐ పే చేయాలి, ప్రాసెసింగ్ ఫీజు అనేది ఎంత ఉంటుంది, మీరు మంత్లీ ఈఎంఐ అనేది ఎంత పే చేయాలి, మీకు అమౌంట్ అనేది ఎంత క్రెడిట్ అవుతుంది, తర్వాత మీకు టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలని కంప్లీట్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఈ యాప్లో మీకు లోన్ తీసుకోవడం వల్ల మీకు సెక్యూర్డా కాదా అనేసి అయితే మీకు ఒక డౌట్ ఉంటుంది. ఈ మనీవేవ్ యాప్ అనేది మీకు 1 కోటి మందికి పైగా మీకు డౌన్లోడ్ చేసుకొని ఇందులో లోన్లు అనేవి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఎలిజిబిలిటీస్ చూసినట్లయితే ఇక్కడ మీరు బోత్ అంటే శాలరీ పర్సన్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అందరూ కూడా దీనికి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీ సిబిల్ స్కోర్ అనే దాన్ని బట్టి మీకు లోన్ అనేది ఎంత ఇవ్వాలి అనేసి వీళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. మినిమం సిబిల్ స్కోర్ అనేది 600 ఉంటే మీకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్స్పీరియన్స్లో మీకు సిబిల్ స్కోర్ అనేది 650 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మీకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ అనేది 21 సంవత్సరాల నుండి 57 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి లోన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు 100% అనేది మీకు పేపర్లెస్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నో హిడెన్ ఛార్జెస్ ఏవి కూడా ఉండవు. ఈ విధంగా మీకు ఇప్పుడు మీకు దీనికి సంబంధించి పూర్తి విషయాలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం లోన్ అనేది ఎలా తీసుకోవాలి, కంప్లీట్ ప్రాసెస్ అనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు యాప్కి సంబంధించి ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్గా వచ్చినట్లయితే మీకు ఫేక్ యాప్స్ అనేవి ఉంటాయి. దీనికి సంబంధించి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, యాప్కి సంబంధించి రేటింగ్ చూసినట్లయితే 1 కోటి మంది పైగా మీకు డౌన్లోడ్ చేసుకున్నారు. రేటింగ్ అనేది కూడా మీకు 3+ రేటింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఓవరాల్ రేటింగ్ మీరు ఇక్కడ చూసినట్లయితే 4.7 రేటింగ్ అయితే మీకు
ఇక్కడ మీకైతే కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇన్‌స్టాల్ అని ఉంటుంది కదా, ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని పర్మిషన్లు అయితే అడుగుతుంది. ఈ పర్మిషన్స్ అన్నిటికీ కూడా ఏవే పర్మిషన్లు అడుగుతుంది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించడం జరుగుతుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్కి సంబంధించి టిక్ మార్క్ చేసిన తర్వాత ఐ అగ్రీ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు పర్మిషన్లు అనేటివి ఇక్కడ అలో చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు అన్ని పర్మిషన్లకి కూడా ఇట్లా అలో చేయండి. అలో చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు ఐ అగ్రీ అనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ మొబైల్లో లాగిన్ అయినటువంటి మెయిల్ ఐడీలన్నీ మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏ మెయిల్ ఐడి కావాలంటే ఆ మెయిల్ ఐడి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేటివి అడుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మీ ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి, మీ లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. యాజ్ పర్ పాన్ కార్డులో మీ పేరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. శాలరీడ్ అయితే శాలరీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేసి మంత్లీ ఇన్కమ్ ఎంత అయితే అంత సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అంటే 3 లక్షల కంటే ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందని అడుగుతుంది. ఒకవేళ మోర్ దెన్ అంటే 3 లక్షల కన్నా ఎక్కువ వస్తే మోర్ దెన్ 3 lakhs అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి టిక్ మార్క్ చేసిన తర్వాత గెట్ ఆఫర్ అనేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ గెట్ ఆఫర్ మీద మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ ప్రకారం వాళ్ళు సిబిల్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీకు లోన్ అనేది ఎంత ఇవ్వాలి అనేసి అయితే మీకు ఈ విధంగా అవుతుంది. మీరు ఇందులో లోన్ అనేది 10,000 నుండి 1,20,000 వరకు తీసుకోవచ్చు. కొంతమందికి 2 లక్షలు చూపిస్తుంది, కొంతమందికి ₹1,00,000 చూపిస్తుంది, కొంతమందికి 50,000 లోన్ లిమిట్ అనేది చూపిస్తుంది. పూర్తిగా ఈ లోన్ ఎంత ఇవ్వాలి అనేసి మీ సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు లోన్ అనేది 1,20,000 అవసరం లేదనుకుంటే ఇక్కడ మీరు కనిపిస్తున్నటువంటి యారో మార్క్ని ఇట్లా మీరు ముందుకి వెనక్కి ఇట్లా స్వైప్ చేసినట్లయితే మీకు లోన్ అమౌంట్ అనేది తగ్గించుకోవాలంటే మీరు ఇట్లా స్వైప్ చేస్తే మీకు లోన్ అమౌంట్ తగ్గుతుంది. లేదంటే ఇక్కడ ప్లస్ మార్క్ కానీ ఇట్లా మైనస్ మార్క్ కానీ ఇట్లా ఉంటాయి కదా, వీటి మీద మీరు క్లిక్ చేసి లోన్ అమౌంట్ ఎంత కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. యారో మార్క్ మీద ఇట్లా స్వైప్ చేసినట్లయితే మీకు లోన్ అనేది ఇప్పుడు ఎంత 45,000 కావాలంటే 45,000 మీకు ఎంత కావాలంటే అంత వస్తుంది. అమౌంట్ ఎంత కావాలని మీరు అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి లోన్ టర్మ్స్ అనేటివి ఎన్ని టర్మ్స్ అంటే మీరు ఎన్ని నెలల్లో లోన్ అనేది రీపేమెంట్ చేస్తారని అడుగుతుంది. తర్వాత మంత్లీ ఈఎంఐ అనేది మీరు ఎంత పే చేయాలి, మంత్లీ ఇంట్రెస్ట్ అనేది మీకు ఎంత పడుతుంది అని అడుగుతుంది. ఒకవేళ ఇప్పుడు మీరు 3 నెలల్లో లోన్ అనేది రీపేమెంట్ చేయాలనుకుంటే ₹8,000 పే చేయాలి. ఇంట్రెస్ట్ అనేది ₹420 పడుతుంది. ఒకవేళ మీరు 12 నెలల్లో అంటే 12 నెలలు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మీకు 24 నెలలు కావాలంటే 24 నెలలు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు మంత్లీ ఈఎంఐ అనేది ₹1,450 పే చేయాలి. మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ₹408 అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనీ యూసర్కి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు చూసినట్లయితే ₹1,770 అనేది మీకు ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది మనీ యాప్లోనే కాకుండా మీ ఏ లోన్ యాప్లో మీరు లోన్ తీసుకున్నా కానీ మీరు బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకున్నా కాబట్టి ప్రాసెసింగ్ ఫీజు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని మళ్ళీ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మీ మ్యారిటల్ స్టేటస్, మీ ఎడ్యుకేషన్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, తర్వాత మీకు హౌస్ అనేది ఓన్ హౌస్, రెంటెడ్ హౌస్ అని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ అడ్రస్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కంపెనీ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఒకవేళ మీరు శాలరీ పర్సన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ కంపెనీ నేమ్ ఏంటి, కంపెనీ టైప్ ఏంటి అంటే ఇండస్ట్రీ బ్యాంకింగ్ ఇలా సెక్టర్ అడుగుతుంది. కంపెనీ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి, పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు శాలరీ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్లిక్ చేసుకుంటే మీకు షాప్ ఏముంది, షాప్ అడ్రస్ ఏంటి, షాప్ టైప్ ఏంటి ఇట్లా అన్ని అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఈకేవైసీకి సంబంధించి పేపర్లెస్ ఈకేవైసీ లేదా డీజీ లాకర్ ఈకేవైసీ అని అడుగుతుంది. ఇక్కడ మీరు పేపర్లెస్ ఈకేవైసీ అనే ఆప్షన్ మీద మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ తర్వాత మిమ్మల్ని మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డుకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనే ఆప్షన్ క్లిక్ చేసి కేవైసీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని మీకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ మీద ఇక్కడ మీకు మీ సెల్ఫీ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కెమెరా సింబల్ మీద క్లిక్ చేసి మీకు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఇక్కడ సెల్ఫీ అనేది తీసుకోవాలి. సెల్ఫీ తీసుకున్న తర్వాత ఇక్కడ డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ బ్యాంక్ ఏది, తర్వాత అకౌంట్ నెంబర్ అడుగుతుంది.
అడుగుతుంది, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది, ఐఎఫ్ఎస్సి నెంబర్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ఎందుకంటే మీకు లోన్ అనేది ఏ బ్యాంకులో మీకు యాడ్ కావాలి అని అడుగుతుంది. తర్వాత ఈఎంఐలు కూడా మీకు ఏ బ్యాంకులో డెబిట్ కావాలనేసి ఇక్కడ మిమ్మల్ని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేటివి వెరిఫికేషన్ కోసం అడగడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే మీకు యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ అనేసి విధంగా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. లేకపోతే యాప్ అనేది మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ స్టేటస్ కి సంబంధించి మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. మనం లోన్ అనేది ఎంత సెలెక్ట్ చేసుకున్నాం, ఎన్ని నెలల్లో మనం రీపేమెంట్ సెలెక్ట్ చేసుకున్నాం అని అడుగుతుంది. తర్వాత ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేసినాము. మనం లోన్ సబ్మిట్ చేసిన డేటు, తర్వాత లోన్కి సంబంధించి ఐడి నెంబరు వస్తుంది. తర్వాత మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకు ఇక్కడ ఈఎంఐకి సంబంధించి మనకు ప్రతి నెల ఈఎంఐ అనేది ఆటో డెబిట్ కావడం జరుగుతుంది. ఆటో డెబిట్కి సంబంధించి ఇక్కడ ఎనేబుల్ నౌ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఈఎంఐ ఆటో డెబిట్కి సంబంధించి ఇక్కడ మీకు రెండు పేమెంట్లో మనం రీపేమెంట్ చేస్తానికి 2 మెథడ్లో కనిపిస్తుంది. ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ అని అడుగుతుంది. ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుని నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. లేదంటే మీరు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని మీ డెబిట్ కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు అంటే సివివి నెంబర్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అవన్నీ వెరిఫికేషన్ అవన్నీ డీటెయిల్స్ కరెక్ట్ అయినట్లయితే ఇక్కడ మీకు లోన్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. లోన్ అనే అమౌంట్ ఎంత, మంత్లీ ఈఎంఐ అనేది ఎంత కట్ అవుతుంది, తర్వాత లోన్ ఈఎంఐ డేట్ అంటే మీ ప్రతి నెల ఎంత అమౌంట్ ఎప్పుడు ఏ డేట్లో మీకు అమౌంట్ అనేది ఈఎంఐ అనేది కట్ కావాలని అడుగుతుంది. మళ్ళీ మీ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అన్నాడు అన్ని డీటెయిల్స్ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇలా చూపించిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆ అగ్రిమెంట్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అనేది మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది. ఇక్కడ మీకు డన్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది కదా, కింద డన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ ప్రాసెస్, సెకండ్, థర్డ్ ప్రాసెస్ అన్ని ఇక్కడ కంప్లీట్ కావడం జరిగింది. అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనీ ట్రాన్స్ఫర్ టు యువర్ బ్యాంక్ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇన్ ప్రాసెస్ అని పడింది కదా, ఇక్కడ మనకు ఒక బిజినెస్ డే అని అడుగుతుంది. లేదంటే మీకు ఒక 5-6 గంటల్లో మీకు అయితే లోన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది. ఇలా జమ అయిన తర్వాత మీరు ఎన్ని నెలలు అయితే ఈఎంఐ సెలెక్ట్ చేసుకున్నారో అన్ని నెలల్లో మీకు ఈఎంఐ అనేది కట్ కావడం జరుగుతుంది. ఆ డేట్ రోజు కట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మనీ వ్యూ యాప్లో మీరు పర్సనల్ లోన్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.